మీనా హాల్లో కూర్చొని మల్లెపూలు కడుతుండగా బాలు టెర్రస్ పైనుంచి కిందికొచ్చేసి మీనాతో కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మీనా మళ్ళీ బాలు ఇంకా మల్లెపూలు స్మెల్ చూసేసి ఎందుకు మల్లెపూలు ఇంత బాగా స్మెల్ వస్తుంటాయి, అలాగే స్మెల్ చూస్తే మత్తెక్కిస్తుంది, ఎందుకలా ఉంటాయి అని మీనాని అడుగుతూ ఇలా జోక్ చేసుకుంటూ కామెడీ చేసుకుంటూ రొమాంటిక్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఇదంతా టాపిక్ వచ్చేసి మల్లెపూలు గురించి ఇలా మాట్లాడుతుండగా సడన్గా పైకి లేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా ఇలా రొమాంటిక్ సీన్ జరుగుతుందనమాట మీనా మళ్ళీ బాలు మధ్యలో. ఇంకా మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ మీనా మల్లెపూలని పూలని తెచ్చి ఫ్రిడ్జ్లో పెడుతుండగా వాళ్ళ అత్తయ్య వచ్చేసి, ఏంటి ఫ్రిడ్జ్ అనుకున్నావా, ఇదేమైనా లేదా పూల మార్కెట్ అనుకుంటున్నావా, అన్నీ తెచ్చేసి కూరగాయలు పక్కన పెట్టేసి పూలు అన్నీ పెట్టేస్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు మీనా అంటుంది, వాడిపోతాయి కదా అత్తయ్య, అందుకని ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అని చెప్తుంది. ఇంకా వాళ్ళ అత్తయ్య వాడిపోతే మా జీవితాలే వాడిపోతున్నాయి ఇక్కడ అంటే మీనా నీళ్ళు చల్లండి అత్తయ్య అంటుంది. అప్పుడు మీనాని వెటకారం చేస్తున్నావా, నీకు వెటకారం ఎక్కువైపోయింది అని అంటుంది. ఇంకా మీనా పూలన్నీ తీసుకొని బయటికి వెళ్తుంటుంది. అప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు, నేను ఇక్కడ మాట్లాడుతుంటే కూడా అలానే వెళ్తున్నావు కదా అంటే మీనా చెప్తుంది, కస్టమర్స్కి పూలు ఇవ్వాలి అందుకే వెళ్తున్నాను అని వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మీనా వాళ్ళ అత్తయ్య మీనాకి చాలా పొగరు వచ్చేసింది, సంపాదిస్తున్నా అనే పొగరు చాలా ఎక్కువైంది, దీన్ని పొగరు అణచాలి అని అనుకుంటూ ఉండగా శృతి వాళ్ళ అమ్మ వస్తుందన్నమాట. శృతి వాళ్ళ అమ్మ వచ్చిన వెంటనే ప్రభావతి చూసేసి, వదిన గారు ఇప్పుడైనా రావడం, రండి కూర్చోండి అని మర్యాదలు చేస్తూ ఉంటుంది. అలాగే మళ్ళీ రోహిణిని పిలిచి, మీ పిన్ని గారు వచ్చారు, కాఫీ పెట్టివ్వు, మీనా బయటికి వెళ్ళింది, కాఫీ పెట్టివ్వు అని చెప్తుంది అనమాట. అప్పుడు రోహిణి వెళ్ళిపోతుంది. ఇంకా రండి వదిన గారు కూర్చోండి, బాగున్నారా అని క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా రోహిణి తెచ్చి కాఫీ ఇస్తుంది. మధ్యలో ఒక ఆవిడ వచ్చేసి పూలమ్మాయి అనుకుంటూ వస్తుంటుందన్నమాట. ఈమె ప్రభావతి వెంటనే లేచేసి, పూలమ్మాయి పేరు లేదా, మీనా అని పిలవచ్చు కదా, అయినా మీనా లేదు, ఎందుకు వచ్చావు అని అంటుంది. నాకు పువ్వులు కావాలి అని అంటది అమ్మాయి. అప్పుడు శృతి వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా నువ్వున్నావు కదా, ఇవ్వు, మీనా లేకపోతే ఏంటి అని అంటుంది. పువ్వులు ఎక్కడున్నాయో తెలియదు అని చెప్తుంది ప్రభావతి. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టిందంట, నాకు మీనా చెప్పింది, ఇవ్వండి అని అంటుంది ఆమె. అప్పుడు ఇదేంటి, వీళ్ళు వదిన గారు వచ్చినప్పుడే నాకు ఇలా అవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి. ఇంకా ఫ్రిడ్జ్లో ఉండే పూలు తెచ్చి ఇస్తుంది. డైరెక్ట్గా ఇస్తుంటే, ఇలా ఇవ్వద్దు, నాకు కొలత పెట్టి ఇవ్వు అని అంటుంది. అప్పుడు ఈమె పెట్టివ్వండి అని అంటుంది శృతి వాళ్ళ అమ్మ. అప్పుడు కొలత చేస్తూ ఉండగా, మీకు ఈ పూలు చాలా బాగా పెడుతున్నారు, కొలత పెడుతున్నారు, బాగా బాగా సెట్ అయింది మీకు, అది ఇది అని ఇన్సల్టింగ్గా మాట్లాడుతుంది. తర్వాత ఇంకా కాఫీ తనకు ఇచ్చేసి వెళ్ళాక, చాలా బాగుంది అని శృతి వాళ్ళ అమ్మ అంటుంది. అప్పుడు ఏంటి అని అడిగితే కాఫీ అని అంటుంది. ఇంకా తను వెళ్తుండగా మళ్ళీ సడన్గా ఆగి, 200కి నాకు పువ్వులు ఇవ్వండి అని అంటుంది. తను షాకింగ్గా చూస్తుంది ప్రభావతి. అప్పుడు, లేదు, మా ఇంట్లో పూజ పెట్టుకున్నాము, ఎలాగో మీరు పూలు అమ్ముతారు కాబట్టి నాకు పూలు ఇవ్వండి, అలాగే మీకు కూడా వ్యాపారం అయినట్టు అవుతుంది అని చెప్తుంది. అప్పుడు ప్రభావతి వచ్చేసి ఫ్రిడ్జ్లో ఉండేవి తీసుకొని ఇస్తుందన్నమాట. ఇంకా మీరు ఇలానే మీనాకి హెల్ప్ చేయాలి, తోడుగా ఉండాలి, అది ఇది అని ఇన్సల్టింగ్గా మాట్లాడి వెళ్తుంటుంది. ఇంకా ప్రభావతికి చాలా అంటే చాలా కోపం వస్తుంటుంది.
ఇంకా శృతి వాళ్ళ అమ్మ బయటకు వచ్చేసరికి శృతి మళ్ళీ రవి కలిసి వస్తూ ఉంటారు. అమ్మ నువ్వా ఎప్పుడు వచ్చావు, ఏంటి వెళ్ళిపోతున్నావు, అది ఇది అని క్యాజువల్గా మాట్లాడుతుంటారు. ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ చేతిలో పూలు ఉండదు చూసేసి తీసుకున్నావా అంటే అవును తీసుకున్నాను, మీ అత్తయ్య ఇచ్చేసింది, హెల్ప్ చేస్తుంది మీనాకి అని చెప్తుంది. ఇంకా శృతి వచ్చేసి మీనాకి హెల్ప్ చేస్తున్నారు కదా, అలానే షాప్లో కూడా కూర్చోండి, మీనా లేదు చూసుకోండి అని చెప్తుంది. దానికి ప్రభావతికి చాలా అంటే చాలా కోపం వస్తుందన్నమాట. ఏంటి అందరూ నన్ను పూలమ్మేదాన్ని అనుకుంటున్నారా, పూలు ఇవ్వండి అని అంటారు, పూలు షాప్లో కూర్చొని అంటారు, అది ఇది అని అరుస్తూ ఉంటుంది. మళ్ళీ సడన్గా అయ్యో వినిపిస్తుందేమో అని అంటే రోహిణి వచ్చి లేదులే అత్తయ్య వినపడట్లేదు అని అంటుంది. ఇంకా ఏదైనా చేయాలి, కామాక్షిని అడగాలి, ఏం చేస్తే మీనా పొగరనిస్తుంది అని అడగాలని ఇలా ఫోన్ చేయాలనుకుంటుంది. మళ్ళీ వెంటనే అయ్యో ఈమెకి తెలిస్తే నాకు ఇన్సల్టింగ్ జరిగింది, కామాక్షికి తెలిస్తే ఊరందరికీ చెప్పేస్తుంది అని అనుకుంటుంది. ఏమీ చెప్పకుండానే ఫోన్ కట్ చేస్తుంది. తినకి కామాక్షికి నాకు అయ్యో ఈమె హాఫ్గా చెప్పింది కదా, నాకు ఇంకా నిద్ర పట్టదు అని అంటుంది. ఇంకా వెంటనే శృతికి రోహిణికి కాల్ చేస్తుంది. కాల్ చేసి జరిగిన మ్యాటర్ అంతా తెలుసుకుంటుంది. వెంటనే ప్రభావతి వస్తుంది. వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అంటే కామాక్షి అత్తయ్యతో పిన్నితో మాట్లాడుతున్నాను అని చెప్తుంది. అంతా చెప్పేసావా అంటే చెప్పాను, మీరే చెప్తారు మాట్లాడతాను అన్నారు కదా, మీరు చెప్పుంటారని నేను చెప్పేశాను అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి అని అంటుంది. ఇంకా అంతలో బాలు మీనా క్యారియర్ కట్టిందని వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళి షేర్ చేసుకొని తింటూ ఉంటాడు. ఇంకా అందరూ ఫుడ్ చాలా బాగుంది అని చెప్తూ ఉంటారనమాట. అంతలో ఒక ఆయన వచ్చేసి బాలు ఎవరు అని అడుగుతాడు. నేనే అని చెప్తాడు. అంతలో ఈ ఎపిసోడ్ అయిపోతుంది.